పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే వినాయకుడి పూజ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్లో చూసేయండి అనమాట. సో వెనక బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది కూడా మేము న్యాచురల్గా డెకరేట్ చేసుకున్నాం అనమాట. సో అది ఎలా చేసాము అనేది మీరు ఈ వ్లాగ్లో చూసేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే అక్కడ నేను ఏం వస్తువులు యూజ్ చేస్తున్నాను, ఎలా డెకరేషన్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంట్లో ఏదైనా పూజ జరిగినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఏంటి అని మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనం మంచిగా ఆలోచిస్తే ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఈజీగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా నేను ఏమేమి యూజ్ చేస్తున్నానని చెప్పేసి. సో ఇప్పుడు పూజకు కావాల్సిన పూలు అవన్నీ మేము సిద్ధం చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇంకా క్లాత్ మీద మేము డబల్ స్టిచ్ టేప్ అనేది అతికిచ్చేసి మందార ఆకులు ఉంటాయి కదా, మందార చెట్టు ఆకుల్ని కాడలు తీసేసి వాటి మీద అతికిస్తున్నాం అన్నమాట. సో ఈ ఐడియా నాది ప్లస్ మా ఆయనది ఇద్దరిది అనమాట. సో నేను క్లాత్ తీసుకొని అలా ఆకులతోటి పూలతోటి డెకరేట్ చేయాలి అని వేరేలాగా అనుకున్నాము, బట్ అది అతకట్లేదని చెప్పి మా ఆయన ఈ ఐడియా అనేది యూజ్ చేశాడనమాట. సో మా ఆయన ఐడియా కూడా చాలా బాగుంది. సో మందార ఆకులను అతికించిన తర్వాతకి మందార పువ్వు రెక్కలు ఇలా స్టిక్ చేసుకున్నాం అనమాట. సో మనకి మామూలుగా చూసుకుంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు మొత్తం గ్రీనిష్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏవి యూజ్ చేయకుండా మంచిగా చెట్ల మీద ఉన్న చెట్ల ఆకులతోటి పువ్వులతోటి మనం పూజకి ఇలా రెడీ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగుందో అని చెప్పి, మొత్తం ఆకులతోటి అక్కడ క్లీన్గా కనిపిస్తుంది క్లియర్గా. ఆ పచ్చగా ఉన్నాయి కదా ఆకులు కూడా. సో ఇలా సింపుల్గా మనం ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంట్లో పూజకి కానీ దేనికైనా కానీ. అండ్ మీకు అక్కడ కాంబినేషన్ కూడా బాగుంది కదా, వైట్ అండ్ రెడ్ గ్రీన్ కలర్ అనమాట. సో మా మమ్మీ అయితే పెట్టేసింది వినాయకుడిని ఆల్రెడీ. సో నేను వెళ్ళి దీపం ముట్టిస్తున్నాను. సో ప్రసాదాలు కూడా చేసేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఇంకా ఫస్ట్ మీకు అక్కడ కనిపిస్తున్నాడు కదా చిన్న వినాయకుడు. సో ఆయనకి పూజ చేసిన తర్వాతకి అప్పుడు మేము తీసుకొచ్చిన మట్టి వినాయకుడిని ఓపెన్ చేసి మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వ్లాగ్ని అయితే చూసేయండి.
మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ వినాయకుడి పూజ చాలా బాగా చేసుకున్నాము. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియాలో జరుగుతున్న చాలా దారుణాలు అయితే చూస్తూనే ఉన్నాము. అలా చేసే వాళ్ళకి కొంచెం సిద్ధి బుద్ధిని ప్రసాదించు తండ్రి అని మనం అందరం కోరుకుందాము. ఇక ఇప్పుడైతే విఘ్నేశుడిని ఎందుకు తీస్తున్నామనంటే, ఒకరోజు నిద్ర చేపించుకున్న తర్వాత ఇంట్లో పూజ అయిన తర్వాత తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తే నిమజ్జనం జరిగే రోజు వినాయకుడిని కూడా అక్కడ పెట్టే చిన్న వినాయకులతోటి వెళ్ళి నిమజ్జనం చేసేస్తారనమాట. మేము ఎప్పుడు ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాము. అండ్ ఇంకా ఒక కొబ్బరికాయ, కొన్ని బియ్యం కూడా మేము తీసుకెళ్ళాము. ఎందుకంటే అక్కడ అన్నదానం చేస్తారు కదా వినాయకుడి దగ్గర, అప్పుడు ఈ బియ్యం కూడా అందులో కలుపుకుంటే మనం కూడా అందులో పాల్గొన్నట్టే అని అర్థం అనమాట. సో మేము అలాగే చేస్తాము ప్రతిసారి. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను, మా ఇంట్లో జరిగిన గణేశుడి పూజ. అండ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓ అత్త కథ అనే సిరీస్ కూడా నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుంది దానికి. ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మా ఆయన పట్టుకున్నాడు వినాయకుడిని ఫస్ట్ టైం ఇలాగా. రాజ్యము